సినిమాలో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఒక కమర్షియల్గా ఉంటూ ఎంటర్టైనింగ్ ఉంటూ ఒక చిన్న కృష్ణుడు భగవద్గీత ఆ ఫ్లేవర్ ఉంటూ అన్నీ మిక్స్ అయ్యి ఫ్యామిలీ అంతా వచ్చి పీస్ఫుల్గా అంటే శతమానం భవతి ఒక ఫ్యామిలీ ఫిల్మ్ ఇచ్చాం. ఇది ఫ్యామిలీలో అందరూ కూర్చుని నవ్వుకుని ఎంజాయ్ చేసే సినిమా రాదా అంటే ఈ సినిమాకి మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి. అప్పుడు కృష్ణుడు పుట్టాడు, ఇప్పుడు పోలీసోడు పుట్టాడు. అంటే పోలీసులు వ్యవస్థ లేకపోతే ఈరోజు మనం ఇంత బాగా జరిగిందంటే పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి, థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక ట్రిబ్యూట్ టు పోలీస్ డిపార్ట్మెంట్. అంటే మనకి జనరలీ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, నీకు ఏ ఆపదున్నా నేను వస్తానని. అలానే 100కి డైల్ చేస్తే అది పొద్దున నిన్న మొన్న 365 days 100కి డైల్ చేస్తే మనకు కాపాడడానికి వచ్చేది ఏకైక వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్. సో హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్. నేను పనిచేసిన వాళ్ళందరిలో మోస్ట్ కూలెస్ట్ స్వీటెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సార్. నేను ఇబ్బంది పెట్టుంటే క్షమించండి, బట్ అడిగినవి అన్నీ ఇచ్చారు. చాలా మంచి సినిమా చేశారు, మంచి హిట్ సినిమా ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ వాళ్ళ అబ్బాయి బాపీ గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఈ సినిమా నేను ఆయన కలిసి ప్లాన్ చేసాం. బాబీ అంటే కథలో ఇన్వాల్వ్ అయ్యి, అంటే ఇందాక ఎవరు అన్నారు ప్రొడ్యూసర్ అంటే క్యాషియర్ కాదు, కథను కూడా కథతో కూడా ట్రావెల్ అవ్వాలని. సో అది ట్రావెల్ అయ్యి మేమిద్దరం ఆల్మోస్ట్ 1 year నుంచి, యాక్చువల్లీ శతమానం భవతి కంటే ముందు స్టార్ట్ అయింది ఈ సినిమా. కానీ సంక్రాంతికి శతమానం భవతి అయితే కరెక్ట్ అని చెప్పి రాజన్న చెప్పంగానే ఇమీడియట్గా బాపీ కూడా కాల్ తీసుకుని ఆగి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో